దేవుణ్ణి ఎంత పవిత్రంగా మనం ప్రార్థన చేస్తామో అదే పవిత్రతతో శ్రీశైలం నుంచి వచ్చే నీళ్లను గాని మనం పూజ చేయగలిగితే ఈ రైతుల కష్టాలు తీరుతాయి, మీకు సమస్యలే ఉండవని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మన పూర్వీకులు మనకిచ్చింది సనాతన దేవాలయాలు. ఇప్పుడు మనం కట్టుకునేది ఆధునిక దేవాలయాలు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. మసీదులు ఉండొచ్చు, చర్చిలు ఉండొచ్చు, దేవాలయాలు ఉండొచ్చు, కానీ అందరికీ అవసరమైంది ఆధునిక దేవాలయాలు. ఆ దేవాలయాలే రిజర్వాయర్లు, జలాశయాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. మీరు ఒక్కసారి గతాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. రాయలసీమలో అందరూ ఒకే మాట అన్నారు, రాయలసీమ ఎవ్వరూ కాపాడలేరు, ఇది రాళ్ల సీమగా మారిపోతుందని అందరం కూడా ఆశొదులుకున్నాం. కానీ సంకల్పం ఉంటే ఏదైనా చేయగలుగుతామని ఆలోచించిన వ్యక్తి సీమ గతిని, స్థితిని, భవిష్యత్తును మార్చేదానికి రూపకల్పన చేసిన నాయకుడు ఎన్టీ రామారావు గారు. ఆ తర్వాత నేను కూడా ఒకటే చెప్పాను, నేను మీకు అండగా ఉంటా. రాయలసీమ రాళ్లసీమ కాదు, రాయలసీమ రత్నాల సీమగా చేసే బాధ్యత నాదని నేను చెప్పి ఆ ఉక్కు సంకల్పంతో ముందుకు పోతున్నాం. ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే నీళ్లు ఇస్తే రైతులు ఇక్కడ బంగారం పండిస్తారు. మనది వ్యవసాయ ఆధార రాష్ట్రం. సాగు బాగుండాలంటే నీళ్లుండాలి. అందుకే సాగునీటి ప్రాజెక్టులకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాం. 14-19 68,000 కోట్ల రూపాయలు ఆధునిక దేవాలయాలకి, సాగునీరు జలాశయాలకు ఖర్చు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఒక్క రాయలసీమలో 12,500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. కానీ దురదృష్టం, 5 ఏళ్ళు ఒక పార్టీ వచ్చింది, పేరు కూడా చెప్పను. ఆ పార్టీ వచ్చి నారాయలసీమని 2,000 కోట్లు ఖర్చు పెట్టారు. ఈ 2,000 కోట్ల రూపాయలు జీతాలకు కూడా ఇచ్చే పరిస్థితి లేదు. మళ్ళీ నేను వచ్చాం, ఎన్డీఏ వచ్చింది. ఈ సంవత్సరం ఒకే ఒక ప్రాజెక్టు హంద్రీ నీవా 3,850 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 4 టీఎంసీ నీళ్లు తీసుకుపోయే విధంగా కార్యాచరణ ప్రణాళిక తయారు చేసింది ఎన్డీఏ ప్రభుత్వం. నేను మీ అందరికీ ఒకటి హామీ ఇస్తున్నా, 11వ తారీఖున పంపులు ప్రారంభిస్తాం. 15వ తారీఖు జీడిపల్లికి నీళ్లు తీసుకుపోయే బాధ్యత ఈ ప్రభుత్వానిది. మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, సాగునీటి విషయంలో సీమలో పేటెంట్ ఏదైనా ఉందంటే అది ఎన్డీఏది, తెలుగుదేశం పార్టీది. తెలుగు గంగ ఎవరి తమ్ముళ్ళో ప్రారంభించిందని మిమ్మల్ని అడుగుతున్నా. పోతిరెడ్డి పాడు ప్రారంభించింది ఎప్పుడని మిమ్మల్ని అడుగుతున్నా. గాలేరు నగరు ఎవరు ప్రారంభించారని మిమ్మల్ని అడుగుతున్నా. హంద్రీ నీవా ఎప్పుడు వచ్చిందని మిమ్మల్ని అడుగుతున్నా. గండికోట మొదలుకొని అన్ని ప్రాజెక్టులు కడాకు సిద్ధాపురం వరకు నేనే ప్రారంభించా, నేనే నిర్మాణం చేశాం. అందుకే ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే నేను ఎప్పుడు కూడా తెలుగు రాష్ట్రాలు బాగుండాలి, అటు తెలంగాణ బాగుండాలి, ఇటు ఆంధ్రప్రదేశ్ బాగుండాలి. నాకు ఇచ్చిన గౌరవం చరిత్రలో తిరిగి ఎవరికి ఇవ్వరు, ఎవరికి దక్కదు. మీరందరూ చూస్తే సమైక్య ఆంధ్రప్రదేశ్లో 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి, 10 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిని. ఎవరు కూడా ఇంత సుదీర్ఘ కాలంలో
ముఖ్యమంత్రిగా ప్రతిపక్ష నాయకుడిగా లేరు. విభజన జరిగిన తర్వాత మళ్ళీ రెండోసారి ముఖ్యమంత్రిని. నా ఆలోచన ఒకటి, ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలుగు జాతి ప్రపంచంలోనే నెంబర్ 1 గా ఉండాలనేది నా సంకల్పం. అది చేస్తాం. 9 ఏళ్ల పరిపాలన ఆ రోజు. హైదరాబాద్ ఈరోజు చూస్తే తెలంగాణ రాష్ట్రానికి తలమానికం. 70% ఆదాయం హైదరాబాద్ వల్ల వస్తుంది. అదే సమయంలో దేశంలోని ఎక్కువ తలసరి ఆదాయం వచ్చే రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. అంటే అది ఆ రోజు మనం అభివృద్ధి చేసుకున్నాం. అది కొనసాగిస్తున్నారు. కానీ మన రాష్ట్రానికి వస్తే 5 ఏళ్లు రాష్ట్రాన్ని విధ్వంసం చేశారు, పూర్తిగా నష్టం చేశారు. నేను 4వసారి ముఖ్యమంత్రి. మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, చెడిపోయిన వ్యవస్థని సరిపెట్టడానికి రాత్రింబగుళ్ళలో పనిచేస్తున్నా. నాకు 24 గంటలు చాలడం లేదు తమ్ముళ్ళు, ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అయితే భగవంతుడు అందరికీ 24 గంటలే ఇచ్చాడు. ఆరోగ్యంగా ఉంటే ఇంకో కొన్ని సంవత్సరాలు బతుకుతాం. బాగా చెడు అలవాట్లుంటే, చెడు ఆలోచనలుంటే తొందరగానే పోతాం. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే ఈరోజు మీరు చూస్తే 3,890 కోట్ల రూపాయలతో హంద్రీ నీవా కాలువల విస్తరణ, కాలువల లైనింగ్ ఇవన్నీ మొదలుపెట్టాం. నేను ఒక టార్గెట్ పెట్టాను. ఈ నెల 15కు జీడిపల్లికి నీళ్లు రావాలి. అక్కడి నుంచి పిఏబిఆర్ గాని, అక్కడి నుంచి మిగిలిన ప్రాజెక్ట్స్ అన్ని పూర్తి చేసి కింది వరకు నీళ్లు తీసుకెళ్ళాలి. ఇవన్నీ కూడా 30వ తారీఖుకి దగ్గర కుప్పానికి నీళ్లు తీసుకుపోయే కార్యక్రమానికి, మదనపల్లి వరకు నీళ్లు తీసుకుపోయే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం.